హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. మన దేశంలో బడులు తక్కువ గుడులు ఎక్కువ. ఎందుకంటే మన దేశం మూఢనమ్మకాలకు, మూర్ఖత్వాలకు, ఆచార వ్యవహారాలకు లోటే లేదు. ఈ మధ్య ప్రధాని మోడీ గారు చెప్పినట్టుగా ఆయన మాటను ఒకసారి గుర్తు చేస్తాను. భగవంతుడు నన్ను భారత ప్రజల ప్రతినిధిగా నియమించాడు అని సాక్షాత్ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మొన్న శ్రీరామచంద్ర వారి విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్యలో ఈ నెల 12వ తారీఖు నాడు ఆయన దీక్ష చేపట్టి ఈ సందర్భంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. బాగానే ఉంది. నిజానికి భారత రాజకీయాలు ఆచరణలో వేదాంతమే తప్ప మరొకటి కనిపించడం లేదు అని అంబేద్కర్ 1928లోనే భారత చట్టబద్ధ కమిషన్ లో ప్రసంగిస్తూ ఆయన ఈ విధంగా తన ఆవేదనను వెలిపుచ్చాడు. భారత ప్రభుత్వం బలహీనపడినప్పుడు లౌకికత్వం రాజకీయాలకు దూరం అవుతుంది అని చెప్పి ఆనాడు ఆయన చెప్పాడు. ఇప్పటికీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లౌకికవాదం అన్నవాన్ని జైల్లో పెట్టాలి అన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. మరి ఆయన్ని ఏ జైల్లో పెట్టాలి? చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు ముఖ్యమంత్రి అయితే పెద్ద అతీతుడేం కాదు కదా, చట్టానికి అందరూ సమానమే కదా. మరి అలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఆచరణలో రాజకీయాలు వేదాంతం అయినప్పుడు కూడా లౌకికత్వం ఇలా బలహీన పడిపోతుంది. అవునంటారా కాదంటారా? ఇక వేదాంతం నుంచి అణగారిన వర్గాలను కాపాడాలి అని అంబేద్కర్ ఆనాడు ఎంతో బాధాతత్వ హృదయంతో ఆయన ప్రసంగించాడు, పిలుపును కూడా అందించాడు. ప్రస్తుతం మన దేశంలో జరగనున్న 2024 లోక్సభ ఎన్నికల ముందు సార్వభౌమాధికారం గల మన భారతదేశం యొక్క లౌకికవాదం ఈ దేశంలో ఈ నెల 22న జరిగిన రామాలయ విగ్రహ ప్రతిష్టాపనలో ప్రధాని పాల్గొని ఆయన మాట్లాడుతూ ఆచరణలో వేదాంతం అనే మాటను ఆయన ఉచ్చరించడం, అంబేద్కర్ మాటలు మరొక్కసారి మనకు రిపీట్ అయిపోతున్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అయితే 3 దశాబ్దాల క్రితం అయోధ్యలో హిందుత్వవాదులు బాబ్రీ మసీదును కూల్చేసిన సందర్భంగా జరిగిన మత ఘర్షణల్లో దాదాపు 2000 మందికి పైగా మరణించారు. మసీదు కూలగొట్టిన చోటే ఇప్పుడు రామ మందిర పునర్నిర్మాణం. అధికారికంగా దానికి అనుమతి లేదు, కానీ చట్టబద్ధంగా ప్రమాణం చేసిన ప్రధాని మోడీ రాజకీయంగా సంబంధించిన ఈ ఒక మతానికి సంబంధించిన గుడిని ప్రభుత్వ అధికార లాంఛనాలతో చేయడం అంటే దానికి ఎంతవరకు కరెక్ట్ అని మనం ఆలోచించుకోవాలి. అంటే నిబంధనలు లేకపోయినా సరే విగ్రహ ప్రతిష్టాపన రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సెలవులు కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆ సందర్భంగా మనం సోషల్ మీడియాలో చూసాం. కొంతమంది ఆర్ఎస్ఎస్ వాదులు కూడా పబ్లిక్ గా సోషల్ మీడియాలో చెప్పారు. ఇలా చేస్తే లౌకికత్వ సంకేతానికి వ్యతిరేకం కాదు. మరి అయితే మొత్తం మీద వ్యవస్థీకృత మత ఆధిపత్యానికి మాత్రమే వ్యతిరేకం. అది రాజనీతి శాస్త్రవేత్త రాజీవ్ భార్గవ్ 2013లో ఆయన రాసిన ఒక వ్యాసంలో ఆయన అక్షరాల్లో స్పష్టంగా దాచాడు. ప్రభుత్వం అన్ని మతాల పట్ల వివరణాత్మక ఒక గౌరవం ఉండాలి, తాత్విక ప్రాపంచిక దృక్పథం కూడా కలిగి ఉండాలి, అందరికీ ఒకే దృక్పథం అన్న విధానాన్ని అనుసరించినప్పుడే లౌకిక రాజ్యం సాధ్యమవుతుంది అని రాస్తారు ఆయన. నిజానికి ప్రభుత్వానికి మతానికి మధ్య సూత్రబద్ధమైన దూరం అస్పష్టంగా ఉన్నప్పుడు స్వాతంత్ర భారతదేశంలో జనవరి 22 నాటి ఘటన మళ్ళీ అపూర్వమైన సందర్భమా అనే ప్రశ్న, సందేహం మనకు కావచ్చు. లౌకికత్వాన్ని దారుణంగా ఇడిమేస్తున్నారు. ప్రస్తుతం ఈ సందర్భంలో లౌకికత్వం రంగులో కనిపించడం లేదు. లౌకికత్వాన్ని ఏనాడో గాలికి వదిలేశారు. ఏకమైన నిర్వాహకమైన ఈ సమయం సిద్ధాంతంగా పరంగా ఉంది అన్నట్టు. ఒక్కొక్కసారిగా లౌకికత్వాన్ని మొత్తం పక్కన పెట్టి లౌకిక రాజ్యానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం దేనిని తీసుకువస్తుంది అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ 3 అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. నిజానికి మొదటిది దైవ పాలన. దైవ పాలన గురించి మనం ఒకసారి ఆలోచించుకుంటే దైవ పాలనలో సైద్ధాంతిక సిద్ధాంతం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. శంకరాచార్యుడు చెప్పిందే ఇప్పుడు ప్రధానమంత్రి స్థానంలో ఉండి చెప్తున్నారు. ఇలా జరగడానికి అవకాశం ఉండకూడదు. మత ప్రభుత్వానికి మతవర్గ నాయకుడికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడం అనేది రెండవ అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వాన్ని నడపడంలో
దేశాధినేతకు, అదే ప్రధానమంత్రికి కానివ్వండి, దేశాధినేతకు మత నాయకుడికి సమాన భాగస్వామ్యం ఉంటుంది. అంటే మతానికి నడిపించుకోవడానికి ఒక పీఠాధిపతికి ఎంత ఉంటుందో దేశాన్ని నడిపించడానికి ప్రధానమంత్రి కూడా అలాగే ఉంటుంది అనేది ఇందులో అర్థం. ఈ రెండు పద్ధతులు కూడా ఇక్కడ జరగడం లేదనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ ఏం జరుగుతోంది అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఇక్కడ 3వ విధానం ప్రకారం తన నిబంధనలను అనుసరించి ప్రభుత్వం ఆ మతం ఏంటో ఇక్కడ మనకు తెలిసిపోతుంది, అందులో కలిసిపోతూనే ఉంది. ఎవరో ఒకరు దేవుడిలాగా వ్యవహరిస్తూ తన ద్వారా దైవ సందేశాన్ని వెలువడుతోందని, భగవంతుడి నేత అంటే భగవంతుడితో నిండిన ఆ భగవంతుడి ఎంపికై దైవ స్వరంతో ఈ ప్రాణ ప్రతిష్టలు చేస్తున్నట్టుగా ప్రకటిస్తున్నారు. రాజకీయాల ద్వారా మతాన్ని తనలో ఇముడ్చుకోవడం అంటే ఇది కాక మరి ఇంకేది ఉంటది? అంటే మతానికి రాజకీయాలకు మధ్య ఉన్న రేఖ ఏదైతే అడ్డుగోడ సన్నని గీత ఉంటుందో అది పూర్తిగా చెదిరిపోతుంది. వాస్తవానికి ప్రభుత్వ చొరవతో మత కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో, మతాన్ని ఎలా శాసించాలనేది రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అంటే ప్రభుత్వానికి మతానికి మధ్య ఉన్న సరిహద్దు రేఖను పూర్తిగా చెరిపేస్తున్నారని బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూలో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ మహోత్సవానికి ఆ సకల సదుపాయాలను సమకూరిస్తే, దాన్ని నిర్వహిస్తే ఆ సరిహద్దు రేఖను కూడా చెడిపోయినట్టు కాదు అని చెప్పేసి ఆయన చెప్పాడు. అంటే రాముడికి నిజమైన భక్తుడిగా ప్రధానమంత్రి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఆయన కార్యక్రమాన్ని జరిపించారు. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది లౌకికవాదమా లేకపోతే మతతత్వవాదమా అని ఒకసారి ఆలోచించుకోవాలి. అవసరమైన క్రతువును పాటిస్తున్నారా అని రవిశంకర్ ప్రసాద్ సమాధానం కూడా ఆయన ఇచ్చారు. మొత్తానికి రాజ్యాంగం నైతికం అనేది చాలా కీలకంగా మారిందని సెంటర్ ఫర్ స్టడీస్ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ మాట కూడా ఆయన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇక మనం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సాక్షాత్ ప్రధానమంత్రి గారే రాముడికి నిజమైన భక్తుడిగా మారి ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళారు. అయితే అవసరమైన క్రమశిక్షణను పాటిస్తున్నారు అని రవిశంకర్ ప్రసాద్ తన సమాధానం అయితే ఒక ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే మొత్తానికి మనం అర్థం చేసుకోవాల్సింది, రాజ్యాంగ నైతికం అనేది చాలా కీలకంగా మారిందని సెంటర్ ఫర్ స్టడీస్ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఇది అన్నారు. అంటే ఈ కార్యక్రమాన్ని 2 భిన్న దృక్పథాల నుంచి కూడా మనం చూసుకోవచ్చు. వాస్తవానికి ఇది ఒక సాంస్కృతిక కార్యక్రమం అని కొందరు వాదిస్తారు. సరే, ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కావడమే కాదు, ఆమోదించిన చట్టపరమైన సాంకేతిక అంశంగా కూడా దీనిపై వివరణ ఇస్తున్నారు. సరే, చాలా మంది బీజేపీ నాయకులు ఈ విధమైన వాదనను ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నారు. సరే, భారతీయ సందర్భంలో గుడికి కానీ మసీదుకి కానీ మతపరమైన కార్యక్రమాలకు కానీ డబ్బులు ఇవ్వడం అనేది ఆమోద యోగ్యం అవుతుంది. ఎందుకంటే మనం దేవాదాయ శాఖ మనకు ఉంది కాబట్టి చట్టపరంగా డబ్బులు ఇవ్వచ్చు. దీన్ని మరొక దృష్టికోణంగా మనం చూస్తే, దీనికి సంబంధించి రాజ్యాంగ నైతికత అనే ఆలోచన చాలా కీలకంగా మనం చూడాలి. మత విషయాల గురించి ప్రభుత్వం సూత్రబద్ధమైన దూరాన్ని పాటిస్తుంది అని ఒక అంచనాకు మనం రావచ్చు. ఇక్కడ అలా వస్తే ఇక్కడ 2 ప్రశ్నలు మనకు లేవనెత్తుతాయి. ఆలయ ప్రారంభ కార్యక్రమానికి మత శక్తులను దూరంగా పెట్టడం సాధ్యమవుతుందా? అసలు ఇది మత కార్యక్రమమా కాదా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. 2వ అంశం, ఈ ఉత్సవంలో అన్ని మతాల ప్రజలు పాల్గొనేటట్టు చేశారా లేదా అనేది ఒకటి మనం ఆలోచించాలి. ఈ దృష్టితో మనం ఆలోచిస్తే భారతీయ దృష్టి నుంచి విలక్షణమైన లౌకికత్వం నుంచి రాజ్యాంగ నైతికత నుంచి పక్కకు జరిగినట్టు అవుతుంది. ఏది పక్కకు జరుగుతుంది? లౌకికత్వం అనే పదం పక్కకు జరిగినట్టు మనకి ఇక్కడ కనిపిస్తోంది. అయోధ్య కార్యక్రమానికి దూరంగా ఉండాలని ఇండియా కూటమి, అదే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పటికీ తమ హిందూ గుర్తింపు కోసం వేరే వేదిక కోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తుంది. ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమం కనుక హాజరు కాకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం కావచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా అస్సాంలో
ఒక గుడిని ఆయన సందర్శించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కోల్కతాలోని కాళికాలయాన్ని దర్శించాక కోల్కతాలో మత సామరస్య ప్రదర్శనలు కూడా ఆమె నిర్వహించారు. ఢిల్లీని పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజధానిలో 3 రోజులు రామ్లీలను నిర్వహించనుండగా, ఉద్ధవ్ ఠాక్రే కూడా వర్గానికి చెందిన శివసేన నాసిక్ లోని కలారాం గుడిలో ప్రార్థనలు చేయాలని కూడా చూస్తున్నారు. అయితే రాజకీయాలన్నీ బీజేపీ కేంద్రంగా తిరుగుతుండగా ఇతర రాజకీయ పార్టీలు అదే దారిని చూడాల్సిన పరిస్థితి ఏందని అహ్మద్ ఒక ఇంటర్వ్యూలో అంటారు. అయితే కొన్ని చట్టపరమైన సాంకేతిక అంశాలపై ఆధారపడి అయోధ్య పైన సుప్రీంకోర్టు తీర్పు అయితే మనకు వెలువరించేసింది. అంటే హిందుత్వ వాదులు వాదిస్తున్నట్టుగా వారికి ఏమి కట్టబెట్టలేదు. అయోధ్య తీర్పును మీరు చదివినట్టయితే న్యాయస్థానం లౌకిక చట్టపరమైన నియమాలను లేవనెత్తింది. రామ్లల్లా వీరాజ్ జాస్ ప్రతినిధికి ఈ భూమికనిచ్చింది. బాబ్రీ మసీదు కూలగొట్టడాన్ని నేరంగా పరిగణించింది. నూతన మసీదు నిర్మించడానికి 5 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సుప్రీం ఆదేశించింది. ఈ వివరాల గురించి ఎవరు మాట్లాడరు, వాదన చేసేవాళ్ళు. హిందుత్వవాదులు ఏదైతే తమదని వాదిస్తున్నారో దాన్ని న్యాయస్థానం అంగీకరించినట్టు భావించడమే కాకుండా హిందుత్వ రాజకీయాలు అజేయమనే భావనను ఈ రాజకీయాలు కలిగిస్తున్నాయి. మరి అంటే బీజేపీకి ఉన్న రామాలయం అయితేంది, హిందుత్వ గుత్తాధిపత్యాన్ని ప్రజాపక్షాలు బద్దలు కొట్టాలనుకుంటున్నాయి అన్నట్టు. ఈ సంఘటన ఇతర రాజకీయ పార్టీలను సందిగ్ధంలో పడేస్తున్నాయి అని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ కు చెందిన రాహుల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో అంటారు. ఆయన అంటే వాళ్ళకి అక్కడికి వెళితే ఒక సమస్య, వెళ్ళకపోతే ఒక సమస్యగా మారుతుంది. అంటే ఇది అడకత్తెరలో ఒక పోగ చెక్కలా తయారవుతుంది. దీనికి తెలివైన సమాధానం లేదనే చెప్పాలి. వారికి ఇదేమి వారికి ఉపయోగపడేది ఏమి కాదు. మరి దీనిపైన వారు ఒకసారి వారే ఆలోచించుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి పైన స్పందిస్తున్నారు తప్ప ఇప్పుడు జరుగుతున్న దానిపైన వారి రాజకీయాలు ఏమిటో ఆలోచించడం లేదు. తమ ప్రత్యర్థులు సందిగ్ధంలో ఉంటే అది బీజేపీకి లాభసాటిగా మారుతుంది. అది ఓట్లను రాలుస్తుందా లేదా అనేది ఈ కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇలాంటి రామాలయాన్ని, అయోధ్యను ఒక సెంటిమెంట్, మతం అనేది ఒక సెంటిమెంట్ కాబట్టి ఆ మతాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ప్రధానమంత్రి ఆలోచిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనిపైన అంత పెద్ద అనుమానం కూడా ఏమీ లేదు. అంటే ఈ ప్రశ్నల పైన ప్రతిపక్షాలు కూడా ఏమి చేయలేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. లౌకిక రాజకీయాల పైన రాజకీయ వర్గాలకు శ్రద్ధ పోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇది 2014లో అహ్మద్ గారు చెప్పిన మాట మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. అంటే లౌకికత్వం అసందర్భమైపోయిందనడానికి వీలు లేదు. కానీ ప్రజలు వివిధ మార్గాల్లో లౌకికత్వానికి కట్టుబడే ఉన్నారు. ఎవరో ఒకరు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మాదిరిగా లౌకికత్వం అంటే జైల్లో వేయండి అని అంటే ఎవరు జైల్లో వేయరు. ముందు ఆయననే జైల్లో వేయాలి, చట్టపరంగా శిక్షించాలి. ప్రజలు దాన్ని స్వీకరించరు. అంటే రాజకీయంగా చెప్పాలంటే బీజేపీ కేవలం 2024 ఎన్నికల కోసం అయోధ్యను వాడుకుంటుంది అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రాజకీయాలకు వచ్చేసరికి రామాలయానికి పరిమితులు ఉన్నాయన్న విషయం దానికి తెలియదు కాక మరి తెలియదేమో. హిందూ ఓట్ల కోసం తీవ్రమైన పోటీ ఇప్పుడు మన భారతదేశంలో నెలకొంటుంది. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి హిందూ నమ్మకాన్ని, హిందూ భక్తిని ఉపయోగించుకోవాలని ప్రతి రాజకీయ పార్టీ, ఒక బీజేపీ కాదు, ప్రతి రాజకీయ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ మాత్రమే ఉపయోగించుకుంటుంది అని అంటే సబబు కాదు. అన్ని పార్టీలు కూడా హిందువుల ఓట్లు చేసుకోవడానికి చేస్తుంది. కాకపోతే బీజేపీ కొంత ఎక్కువగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంది. ఇక జనవరి 22 అనేది మొత్తానికి బీజేపీ చేసిన అయోధ్య రామ మందిరం అయితేనేమి లౌకికత్వానికి అంటే సమసిపోయేలాగా ఉందా అని చెప్పేసి కొంతమంది బాధపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో లౌకికత్వం ఎక్కడికి పోదు. కానీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నా సరే ప్రజలు గమనించాలి, ప్రజలు ఆలోచించాలి. ఏ పార్టీ మతపరంగా చేస్తుంది, ఏ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా చేస్తుంది అనేది ప్రజలు ఇప్పటికే ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రధానమంత్రి మన కరోనా సమయంలో సప్పట్లు కొట్టమంటే జనాలు సప్పట్లు కొట్టారు. నిన్న అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ చేసిన తర్వాత కూడా దీపాలు పెట్టాలంటే దీపాలు కూడా పెట్టారు. అంటే ప్రధానమంత్రి ఏం చెప్తున్నారో హిందూ సోదరులలో అది బలంగా నాటుకుపోతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది బీజేపీ
కేవలం లోక్సభలో సీట్లు కొలగొట్టడానికే హిందువులను టార్గెట్ చేస్తుందనేది ఇండియా కూటమి యొక్క ఆరోపణ, ప్రతిపక్షాల ఆరోపణ. సరే, ఏది ఏమైనా సరే ఈ రాజకీయంగా కానీ, లేకపోతే అవినీతి డబ్బులు ఇచ్చినా కానీ, లేకపోతే సినిమా పరంగా ఎంటర్టైన్మెంట్ తారలను తీసుకొచ్చి పెట్టినా కానీ ప్రజలు అసలు మారరు, వాళ్ళ ఆలోచన విధానం కూడా మారదు. ఎందుకంటే 75 సంవత్సరాల భారత స్వాతంత్ర ఉద్యమంలోనూ కూడా ప్రజలు నిలకడగా ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆయా ప్రభుత్వాలకు స్పష్టమైన గుర్తునిస్తున్నారు, సంఖ్యనిస్తున్నారు. అలాగే రాబోయే ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే పార్టీ, బీజేపీ పార్టీ అయోధ్యను అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టుకోవాలనే ఆలోచనలో ఉంటే గనక ఆ పార్టీకి ఖచ్చితంగా పరాభవం తప్పదు. లేదు, భక్తితో చేస్తున్నారు అనుకుంటే ప్రజలు ఆశీర్వదిస్తే తిరిగి మరొకసారి బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ భారతదేశం యొక్క లౌకికత్వం, సార్వభౌమాధికారం దెబ్బతీయాలని చూస్తే ఈ పార్టీలన్నీ భూస్థాపితం కాక తప్పదనేది నగ్న సత్యం. ఇది ఇవాల్టి ప్రత్యేకమైన విశ్లేషణ. ఈ విశ్లేషణ నచ్చితే మీ విలువైన కామెంట్ తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.